విజయవాడలో కిడ్నీ ర్యాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అమాయకులను ఉచ్చులోకి దింపి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పి కిడ్నీ తీసుకున్న తర్వాత ఎగ్గొడుతున్నారు. ఈ క్రమంలోనే తనను మోసం చేశారంటూ మధుబాబు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడిని విచారించిన పోలీసులు అవసరమైతే కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో భారీ స్థాయిలో కిడ్నీ దందా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో బంధువులుగా చూపిస్తూ ఈ కిడ్నీ ర్యాకెట్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. అమాయకులు అని వారిని నమ్మబలికి ఒక్కో కిడ్నీకి 30 లక్షల రూపాయలు ఇస్తామని మోసం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఏపీ వ్యాప్తంగా కలకలం రేగింది. విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, డోనర్ పేషెంట్ ఇద్దరూ ఇచ్చిన పత్రాలు పరిశీలించాకే ఆపరేషన్ చేశామని ఆసుపత్రి యాజమాన్యం చెప్తోంది. ఈ క్రమంలో నగరపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు మధుబాబును గుంటూరు వెస్ట్ డీఎస్పీ మహేష్ విచారించారు. కిడ్నీ ర్యాకెట్ బ్రోకర్ అని చెబుతున్న వెంకట్ అనే వ్యక్తిని మధుబాబు ఎలా ఆశ్రయించారు, మొత్తం ఎన్ని లక్షల డబ్బులిస్తానని చెప్పారు, ఆ తర్వాత ఎంత డబ్బు ఇచ్చారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణలో మధుబాబు కీలక విషయాలను పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెలకు 15 కిడ్నీ ఆపరేషన్లు జరుగుతున్నాయని, అవి కూడా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ మధ్యనే చేస్తున్నట్టు బాధితుడు వివరించినట్టు సమాచారం. బంధువులు అంటూ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి బయటి వ్యక్తుల కిడ్నీలతో వ్యాపారం చేస్తున్నట్టు తన వద్ద ఆధారాలున్నాయని చెబుతున్నారు మధుబాబు. తన కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పిన బ్రోకర్ గత డిసెంబర్ నుంచి నెలకు 5,000 రూపాయల చొప్పున చెల్లించారని, ఆ తర్వాత ఒకసారి 50,000 రూపాయలు ఇచ్చారని మధుబాబు చెప్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం 1,10,000 మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బు అడిగితే ముఖం చాటేస్తున్నారని వాపోయాడు. బంధువు అని రికార్డులు సృష్టించాం కాబట్టి మిగతా డబ్బు ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పిన వారు తనకు తెలియకుండా కుడివైపు కిడ్నీ తీసుకున్నారని వాపోతున్నాడు. మరోవైపు ఈ వ్యవహారంపై నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది. సెక్షన్ 372, 417, 465, 466, 468, 471, 120(b)తో పాటు హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 18, 19 అండ్ 20 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కిడ్నీ అవసరమైన వ్యక్తికి మధుబాబును బంధువుగా ఎలా క్రియేట్ చేశారు, నకిలీ డాక్యుమెంట్లు ఎలా సృష్టించారనే కోణంలో విచారణ ప్రారంభించారు. తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు. అతని దగ్గర క్లియర్గా ఏమేమి జరిగింది అనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. అతన్ని అడుగుతుంటే అతను ఫిరంగిపురం ఇల్లు అని అంటున్నారు. మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. ఇట్స్ నాట్ ఏ జీరో ఎఫ్ఐఆర్, ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్. ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో చెప్తాం. సో మధుబాబు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ కిడ్నీ ర్యాకెట్ జరుగుతోంది, తనకిస్తానన్న డబ్బు తనకు చెల్లించలేదు. అదేవిధంగా ఎవరైతే డోనర్ ఉన్నారో అతన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన వ్యక్తిని బంధువుగా క్రియేట్ చేశారు. ఈ 3 ప్రధానంగా మధుబాబు చేస్తున్న ఆరోపణలు. అదేవిధంగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో భాగోతం గురించి కూడా ఆయన కొంత కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఏకంగా నెలకి 15 ఆపరేషన్లు జరుగుతున్నాయి ఈ పర్టిక్యులర్ హాస్పిటల్లో అని చెప్తున్నారు. మీరేమన్నా ఫీల్డ్ లెవెల్లో చూసారా, ఏం జరుగుతోంది అక్కడ? మధుబాబు ఆరోపణలు ఎంతవరకు నిజం అంటున్నారు పోలీసులు? ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా కొత్త విషయాలు తెలిసాయా? పూర్తిగా మధుబాబును దాదాపు 2 గంటన్నర పాటు డిఎస్పీతో పాటు సిఐ కూడా విచారించారు. ఇందులో పూర్తిగా తనకు తెలిసిన సమాచారం ఎంతవరకు ఏం జరిగిందనేది
పూర్తిగా డిఎస్పీకి చెప్పడం జరిగింది. దాన్ని డాక్యుమెంట్ రూపంలో అంటే వాంగ్మూలంగా నమోదు చేయడం జరిగింది. పూర్తిగా దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. మధుబాబు అయితే ఒకటే చెప్తున్నారు, నేను అక్కడ కొంత పరిస్థితి చూశాను హాస్పిటల్లో. దాదాపు 6 నెలల నుంచి అంటే నవంబర్ నుంచి ఎవరైతే బ్రోకర్ వెంకట్ ఉన్నారో అతను నన్ను నమ్మించడానికి ప్రతి నెల సరుకులకు బియ్యం బస్తాలు కూడా మా ఇంటికి తెచ్చివేసిన పరిస్థితి. ఉప్పు పప్పు సరుకులకు ఖర్చుల కోసం 5,000 ఇస్తూ ఉన్నారు. పూర్తిగా నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. 30 లక్షలు ఇస్తానన్నారు కాబట్టి, ఎంత హానెస్ట్గా ఉన్నారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఆపరేషన్ అయిన తర్వాత 30 లక్షలు ఇస్తారని భావించాను. కానీ నెలకు 5,000 చొప్పున గత డిసెంబర్ నుంచి నెలకు 5,000 చొప్పున ఇచ్చారు. అలానే ఒక 50,000 మాత్రమే నా చేతిలో పెట్టారు. మొత్తం 1,10,000 మాత్రమే ఇచ్చారు. 30 లక్షలు ఇస్తానని చెప్పారు అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇందులో కీలకంగా వ్యవహరించిన కొంతమంది పేర్లు కూడా పోలీసులకు చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకటి భాష, రెండోది వెంకట్, మూడోది హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ శరత్, నాలుగోది సుబ్రహ్మణ్యం, వీళ్ళంతా కీలకంగా, ఐదోది వెంకట స్వామి, వీళ్ళంతా కీలకంగా వ్యవహరించారు. కిడ్నీ రాకెట్ వ్యవహారం వెనుక వీళ్ళంతా ఉన్నారని కూడా పోలీసులకు చెప్పినట్లు కూడా మనకి స్పష్టమైన సమాచారం పోలీస్ స్టేషన్ నుంచి అందుతుంది. అయితే డాక్టర్ శరత్ ఈ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శరత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే డాక్టర్ శరతే మధుబాబుకు కూడా ఆపరేషన్ చేశారు. తనకి లెఫ్ట్ సైడ్న కిడ్నీ తీస్తానన్నారు, కానీ యాక్టివ్గా ఉన్న రైట్ సైడ్ ఉన్న కిడ్నీ తీశారు. అప్పుడు నేను శరత్ బాబును అడిగాను, డాక్టర్ శరత్ను అడిగాను, మీరు ఒకవైపు కిడ్నీ తీస్తానన్నారు, యాక్టివ్గా ఉన్న రైట్ సైడ్ కిడ్నీ ఎందుకు తీశారు, ఇది మోసం కదా అని అడిగితే, నీకు దిక్కున్న చోటకి చెప్పుకోపో అంటూ శరత్ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. ఈ భాగవతం అంతా హాస్పిటల్ యాజమాన్యానికి తెలుసు, అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న శరత్కు తెలుసు అని కూడా చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈయన కంప్లైంట్ చేశారు, కొంత టైం తీసుకున్నారు. పోలీసులు ఏమైనా ఈ హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళని ప్రశ్నించడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అదేవిధంగా కొంత మిడిల్ మ్యాన్ ఎవరో కూడా కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో. హాస్పిటల్కి ఎవరైతే ఈ డోనర్స్ని పట్టుకునే వ్యక్తులు కొంతమంది. వాస్తవానికి నిన్న మధుబాబు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. అయితే ఎస్పీ నగరంపాలెం అంటే శరత్ బాబు ఎవరైతే మధుబాబు ఉంటున్నారో అది నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది కాబట్టి ఈ పిటిషన్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పిటిషన్ ఇవ్వమని చెప్పారు. పర్సనల్గా ఎస్పీ కూడా సిఐకి ఫోన్ చేసి చెప్పారు. అయితే నిన్న మధుబాబుకు ఆరోగ్యం కొంత బాగోకపోవడంతో ఆయన ఈ పిఎస్కి రాలేకపోయారు. కానీ ఈరోజు వచ్చారు, పూర్తి స్థాయిలో విచారణ జరిపారు డిఎస్పీతో పాటు. అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు పోలీసులు. అయితే ఎవరైతే మధుబాబు ఉన్నారో అతన్ని తీసుకుని పోలీసులు బయలుదేరదామన్న నేపథ్యంలోనే మధుబాబు బంధువులు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అయితే మధుబాబుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ మేనత్తతో పాటు కొంతమంది బంధువులు మధుబాబుని పెంచారు. అయితే టీవీలో చూసిన తర్వాత మధుబాబుకి ఎంత పరిస్థితి ఏర్పడింది అంటూ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళంతా స్టేషన్లో ఉన్నారు. మధుబాబుని ఎందుకు ఇలా చేశావు, అప్పులైతే ఖచ్చితంగా మేము తీర్చేవాళ్ళం, మేము నీకు అండగా ఉండేవాళ్ళం, ఎందుకు కిడ్నీ ఇవ్వాల్సి వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. పూర్తిగా లోపలైతే ఒక సెంటిమెంట్ క్రియేట్ అయింది. పూర్తిగా మోసపోయాడు మధుబాబు. దాంతోపాటుగా వాళ్ళంతా బంధువులంతా వచ్చారు, ఎందుకు ఎంత పని చేశావు, పూర్తిగా అప్పులైతే ఖచ్చితంగా మేము చెల్లించేవాళ్ళం అంటూ అతనికి భరోసా కల్పించారు. అయితే మధుబాబు ఇంకా ఖచ్చితంగా నేను జీవితంలో ఇంత సంపాదించలేను, కేవలం అప్పులు తీర్చడానికే నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళంతా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయిపోయారు. లోపల మధుబాబుతో పాటు వాళ్ళ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, లోపల మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి జీజీహెచ్కి గుంటూరుకు సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఐ మధుబాబుని తీసుకుని వెళ్దాం అనుకున్నారు. ఈలోపు బంధువులు రావడంతో బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే ఓకే అశోక్, థ్యాంక్ యూ.